ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూద్దాం. వార్తలు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని వార్తలు చూసుకుంటే, ముందుగా యుద్ధ విమానంలో ప్రయాణించిన రాష్ట్రపతి 15,000 అడుగులు ఎత్తు, గంటకు 700 కిలోమీటర్ల వేగం, మరుపురాని అనుభూతి అన్న త్రివిధ దళాల అధిపతి. తుపాను గాయం, సర్కారు సహాయం, భారీ విధ్వంసం సృష్టించిన మోతా తుఫాన్ పెను విధ్వంసం సృష్టించింది. లక్షల ఎకరాల్లో పంట నీటిపాలైంది. రైతన్నకు కన్నీరే మిగిలింది. ప్రకాశం, బాపట్ల, పల్నాడు, ఉమ్మడి కృష్ణాతో పాటు రాయలసీమలోనూ భారీ స్థాయిలో పంట నష్టం జరిగింది. 1.23 లక్షల హెక్టార్లో పంట నష్టం. ఎన్నో దశలోనే ఒరిగిపోయిన వరి, చేతికి అందకుండా పోయిన పత్తి, కళ్ళల్లోనే మొక్కజొన్నకు మొలకలు, చెట్లు ఇల్లు కూలి 7 మృతి. అత్యధికంగా శ్రీశైలంలో 27 సెంటీమీటర్ల వర్షం. ఒంగోలు నగరాన్ని చుట్టుముట్టిన నీరు. రహదారులకే 1,424 కోట్ల నష్టం. 1,209 పునరావాస కేంద్రాల్లో 1.16 లక్షల మంది. తిరిగి వెళ్ళేటప్పుడు కుటుంబానికి 3,000. ప్రాణాలు తెగించి సిబ్బంది సహాయక చర్యలు. ఏకంగా విద్యుత్ పునరుద్ధరణ. పడిన చెట్లు గంటలో తొలగింపు. సత్వర చర్యలతో బాధ్యతలకు ఉపశమనం. కుళ్ళు మూసుకున్న కళ్ళు. మోదాపైన వైసీపీ బురద పంద. బాబు, పవన్ ఏసీ గదులకు పరిమితయ్యారంట. 25వ తేదీ నుంచి 19 జిల్లాలకు ఇన్ఛార్జీలుగా ఐఏఎస్లు. ముందు జాగ్రత్త చర్యల కోసం ఆయా జిల్లాలకు నిధులు. జిల్లాలకు స్తంభాలు, క్రేన్లు, కట్టర్లు, అదనపు సిబ్బంది. సత్వరమే పరిహారం. వీలైనంత త్వరగా పంట నష్టం అంచనా. సీఎం చంద్రబాబు. ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే. కోనసీమలో బాధ్యతలకు పరామర్శ. నీటి మునిగిన పొలాల వద్ద రైతులతో మాట్లాడి నష్టం వివరాలు ఆరా. ఓడరేవు పునరావాస శిబిరాల సందర్శన. గ్రామాల్లో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యము. డిప్యూటీ సీఎం పవన్. కోనసీమ జిల్లా కొండమర్గంలో పంట చేయి వద్ద రైతులతో మాట్లాడుతున్న సీఎం. పీపీపీ ఆపలేం, అది ప్రభుత్వ విధానమైన నిర్ణయం. చట్టా విరుద్ధమైతే తప్ప జోక్యం చేసుకోలేం. టెండర్ల ప్రక్రియ ఆగేలా ఉత్తర్వులు ఇవ్వలేం. మెడికల్ కాలేజీలపై తేల్చి చెప్పిన హైకోర్టు. కౌంటర్ దాఖలకు సర్కారుకు సమయం. ఒకే డివిజన్లో అసెంబ్లీ స్థానం. పెద్ద నియోజకవర్గాలకు రెవెన్యూ డివిజన్ హోదా. ఒక డివిజన్ పరిధిలోకి ఉదయగిరి, తిరుపతి జిల్లాలోకి నగరి. మంత్రివర్గ ఉపసంఘం భేటీలో కీలక చర్చ. డివిజన్లు, మండలాలు మార్పుపై కసరత్తు. మరింత అధ్యయనానికి రెవెన్యూ శాఖకు ఆదేశం. కల్తీ నెయ్యి కేసులో వైవీపీఏ అరెస్ట్. నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలించిన సిట్. వైవీకి నోటీసులు ఇచ్చి విచారించే ఛాన్స్. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక పరిణామం చోటు చేసుకునింది. బుధవారం టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు సిట్టు అరెస్టు చేసింది. అమ్మ మాట విని ఉంటే ఘోరం జరిగేది కాదు. డివైర్ను ఢీకొని పడిపోయాం. అతి వేగంగా వచ్చిన కావేరీ బస్సు బైకును దూసుకుంటూ పోయింది. మంటలొచ్చి క్షణాల్లో ఘోరం. బెల్ట్ షాపులో మందు కొన్నామన్నది దుష్టచారమే. ఎర్రస్వామి. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుబేంద్ర ప్రమాణం స్వీకారం చేయించిన చీఫ్ జస్టిస్. జగన్ కోర్టుకు రావాల్సిందే. నవంబర్ 14లోపు వ్యక్తిగత హాజరుకు గతంలోనే ఆదేశించానన్న కోర్టు. తప్పుడు ఫోన్ నెంబరు వ్యవహారంలో సిబిఐ పిటిషన్ కొట్టివేత. ఆ సందర్భంగా హాజరంశం ప్రస్తావన. సునీతారెడ్డి అడిగిన అంశాలపై తదుపరి దర్యాప్తునకు సిద్ధం. వివేక హత్య కేసులో సిబిఐ మెమో దాఖలు. కౌంటర్ల కోసం విచారణ నేటికి వాయిదా. ఇదేనండి ఆంధ్రజ్యోతి
ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ. ఈనాడు తెలంగాణ పేపర్లో ముఖ్య వార్తలు చూసుకుంటే ఏకదాటి వాన దిశ మార్చుకొని రాష్ట్రంపై ఇరుసుకుపడిన మోదా తుఫాన్. ఉమ్మడి వరంగల్, నల్లగొండ, మహబూబ్ నగర్లో కుంభవృష్టి. హనుమకొండ జిల్లా రికార్డు స్థాయిలో 41.2 సెంటీమీటర్లు. జంట నగరాలు ముంచెత్తిన వర్షం. అనేక జిల్లాల్లో కూలిన ఇండ్లు, చెట్లు, ఉప్పెంగిన వాగులు. ఒకరి మృతి, మరొకరి గల్లంతు. పలు జిల్లాల్లో విద్యా సమస్యలకు సెలవు. నీట మునిగిన పంటలు. ధాన్యాన్ని ముంచెత్తిన నీరు. అన్నదాత కంట కన్నీరు. స్టేషన్లో నిలిచిన రైళ్లు దారి మళ్లింపు. నేడు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్. ఊహించిన రీతిలో తీవ్ర ఉపాన్ మోదా తెలంగాణపై ఇరుసుకుపడింది. ఏకదాటి భారీ వర్షాలతో ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలను అతాకుతలం చేసింది. చాలా జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు వదలకుండా వర్షం కురుస్తూనే ఉంది. వాగులు, ఊళ్ళు ఒకటైనాయి. రహదారులు ఏరులైనాయి. కొన్ని జిల్లాల్లో వాహనాలు కొట్టకపోయినాయి. ఇళ్ళు, చెట్లు కూలిపోయినాయి. కొన్ని చోట్ల గ్రామాలను వరద ముంచెత్తింది. మంగళవారం రాత్రి ఏపీలో తీరం దాటిన తుఫాన్ అనూహ్యంగా తెలంగాణ వైపు దిశ మార్చుకోవడంతో రాష్ట్రంలో జనజీవనం స్తంభించిపోయింది. అప్రమత్తంగా ఉండండి. ధాన్యము, పత్తి కొనుగోలు కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేయండి. ప్రయాణికులకు ఇబ్బందులు కలగనీయవద్దు. లో లెవెల్ బ్రిడ్జిలు, కాజువేలపై రాకపోకలు నిషేధించాలి. అధికారులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. మోదా తుఫాను ప్రభావంపై సీఎం ఆరా. మోదా తుఫాను ప్రభావము ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో అత్యధికంగా ఉండడం, హైదరాబాద్తో సహా ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మోదా తుఫాను ప్రభావంపై అధికారులను బుధవారం సీఎం ఆరా తీశారు. ఏపీని ముంచేసిన మోదా తుఫాన్. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, గుంటూరులలో అతి భారీ వర్షాలు. వేరువేరు ఘటనలలో 6 మృతి, 2 గల్లంతు. ఒంగోలులోని మంగమ్మ కళాశాల కూడలిలో పరిస్థితి ఇది. 137 రైళ్లు రద్దు, 30 దారి మళ్లింపు. డోర్నికల్ స్టేషన్లో ట్రాకుపైకి నీళ్లు. సాయంత్రానికి రైలు పునరుద్ధరణ. బస్సు సర్వీసులపైన వర్షాల ప్రభావం. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగిలేటి. కాంగ్రెస్కు ఓటేయాలనే ఉత్సాహము ఎవరిలోనూ లేదు. యూసుఫ్గూడలో సీఎం సన్మాన సభే ఇందుకు నిదర్శనం. 300 కాపుల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిస్తే అరాచకాలకు ఊతం. ప్రజలకు అండగా నిలిచేది బహుజాపానే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మజ్లిస్ బహిరంగంగా మద్దతిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తే ఐటీ రంగానికి కేంద్రంగా అభివృద్ధి సాధించిన కొత్త నగరం కూడా పాత బస్తీలా మారిపోతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. మంత్రివర్గంలోకి అజారుద్దీన్ 31న ప్రమాణ స్వీకారం. మంత్రివర్గంలోకి అజారుద్దీన్ తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ నెల 31న విస్తరణకు అవకాశం ఉందని, అజారుద్దీన్కు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. బోధనా ఫీజులపై విజిలెన్స్ విచారణ. ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం. రాష్ట్రంలో బోధనా ఫీజులపై ప్రభుత్వము విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. కొన్ని విద్యా సంస్థలు అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వం విడుదల చేసిన నిధులను తప్పుగా వినియోగిస్తున్నారంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునింది. గాజాలో మళ్లీ రక్తపాతం. ఇజ్రాయెల్ దాడుల్లో
104 మందికి పైగా పాలస్తీనియన్లు మృతి. గగన విహారం. వాయుసేన స్థావరంలో యుద్ధ విమానంలో రాష్ట్రపతి. వాతావరణ మార్పులు ప్రాణాలు తోడేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా చాలా ఆందోళనకరంగా పరిస్థితులు. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా. సాక్షి ఆంధ్రప్రదేశ్. సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే, అన్నదాతలను ఆశలను సిరిమేసిన తుఫాను, ముంచెత్తిన వానలు, వీదురుగాలులతో పంటలకు తీవ్ర నష్టం, మోద తాండవం. అన్నదాతల ఆశలను సిరిమేసిన తుఫాను, దాదాపు 15 లక్షల ఎకరాలలో పంట నష్టం, నేల కొరిగిన వరి, 30% విస్తీర్ణంలో పంటకు దెబ్బ. ఇతర ప్రధాన పంటలదే అదే పరిస్థితి. ముంపునకు గురైన మొక్కజొన్న, వేరుశనగ పంటలు, కుండపోత వర్షాలకు కుళ్ళిపోతున్న పత్తి కాయలు, తుది అంచనాలకు ఎప్పుడు కొలిక్కి వస్తాయో తెలియని దుస్థితి. వీటికన్నిటికీ తోడు కూటమి ప్రభుత్వం నిర్వాహకంలో అపార నష్టం. ఈ క్రాప్కు మంగళం. ఉచిత పంటలకు బీమాకు ఎసరు. పెట్టుబడి సహాయం 40,000కు గాను 5,000. ఇది కొంతమందికే. ఉల్లి, టమాటా, పొగాకుతో సహా పంటలన్నిటికీ గిట్టుబాటు ధర కరువు. తుఫాను బీభత్సం, 7 మృతి, నేల కొరిగిన వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, నీట మునిగిన లోతట్టు కాలనీలు. పంటల బీమా చెల్లించిన రైతులకు నష్టపరిహారం అందేలా చూస్తాం. తుఫాను మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారము. సీఎం చంద్రబాబు ప్రచార విపత్తు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో అమ్మకానికి తెచ్చిన మొక్కజొన్న తడిసిపోవడంతో విలపిస్తున్న రైతు. తెలంగాణ మంత్రివర్గంలోకి అజారుద్దీన్. తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ అధికార కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకునింది. మైనార్టీ ఓటర్లకు ఆకట్టుకునేందుకు ఒకప్పటి స్టార్ క్రికెటర్ మాజీ ఎంపీ అజారుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఆ పార్టీ నిర్ణయించింది. మూడోసారి అవకాశం లేదంట. అమెరికా అధ్యక్ష పదవికి మూడోసారి పోటీ చేయాలనుకున్న డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలకు సొంత పార్టీ నేతలే అసాధ్యమని తేల్చేశారు. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం ఉత్తదేదని తేలిపోయింది. ఇజ్రాయెల్లో మళ్లీ గాజాపై భీకర స్థాయిలో దాడులు చేయడంతో 104 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధ విమానంలో రాష్ట్రపతి. 2 వేర్వేరు ఫైటర్ జెట్లలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా రికార్డ్. 12,771 కోట్ల విద్యుత్ ఛార్జీలపై బహిరంగ విచారణ. నవంబర్ 18న కర్నూలులో సమావేశం. విద్యుత్ పంపిణీ సమస్యల ప్రతిపాదనలపై అభిప్రాయాల సేకరణ. ఛార్జీలు పెంచేది లేదు, తగ్గిస్తామన్న మాట తప్పిన చంద్రబాబు. అధికారంలోకి రాగానే ప్రజలపై వరుసగా ఛార్జీలు వడ్డానా. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుబేంద్ర ప్రమాణం. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుబేంద్ర ప్రమాణం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ దోపిడీకి పచ్చజెండా. 10 ఏళ్ల పాటు 8 ఆసుపత్రుల్లో సిటీ స్కాన్ సేవలకు టెండర్లు పిలిచిన వైద్య శాఖ. ఆస్పత్రులకు కాంట్రాక్టు కట్టబెట్టి కోట్లు కొట్టేసేలా పీపీపీకి ప్రభుత్వం జై. ఇప్పటికే పలు ఆసుపత్రుల్లో సిటీ, ఎంఆర్ఐ స్కాన్ల పేరిట ప్రైవేటు సంస్థల అక్రమాలు. డబ్బు కోసం రోగులకు అనవసర స్కాన్లు, దొంగ బిల్లులతో ఖజానాకు గండి. లాభాపేక్షతో ప్రజల ప్రాణాలతో చెలగాటం. పీపీపీ దోపిడీకి చెక్కు పెట్టాలని గత వైసీపీ ప్రభుత్వంలో అడుగులు.
కల్తీ కళ్ళు తాగి 13 మంది అవస్థత. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో బుధవారం కల్తీ కళ్ళు తాగి 13 మంది అవస్థతకు గురయ్యారు. కాళజ్ఞాని నివాసంపై మోదా పడగా కందమల్లయ్యపల్లిలో కూలిన వీరబ్రహ్మేంద్ర స్వామి ఇల్లు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న భక్తులు. అధికారుల నిర్లక్ష్యం కారణమని విమర్శలు. చరిత్ర పరిరక్షణపై ప్రభుత్వ పెద్దలకు స్పృహ లేదని ఆగ్రహం. ప్రపంచానికి దారి దీపం భారత్. వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి, శాంతి, సమగ్రాభివృద్ధికి భారత్ ఒక ప్రతీకగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా ఏ చేస్తా, వారంలో బీఆర్ఎస్ క్యాడర్ లేకుండా చేస్తా, పార్టీ ఎదురీతలు ఆసనంలో కాంగ్రెస్ అభ్యర్థి, బహిరంగంగానే మరోసారి నవీన్ యాదవ్ దమ్మి, రౌడీ బిడ్డకు టికెట్ ఇస్తే ఇలాంటి బెదిరింపులే, జూబ్లీస్ ఓటర్ల సూచన, నెటిజన్లు సూచన, రౌడీ బిడ్డ ఆడబిడ్డ, జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అమానవీయ రాజకీయం, మరణించిన గోపీనాథ్పై బురద చల్లేందుకు విఫల యత్నం, సునీత గోపీనాథ్ కన్నీటిని అవమానించిన రాష్ట్ర మంత్రులు, నామినేషన్ తిరస్కరణ గురయ్యేలా పలు విధాల కుట్ర, కుటుంబ ఇచ్ఛన్నానికి తెర వెనుక పావులు కుదుపుతున్న నేతలు, ప్రజా తీర్పును ముందే ఊహించి కాంగ్రెస్ పార్టీ అడ్డుదారులు, ఓటుతో దెబ్బ కొడితేనే కాంగ్రెస్ దయ్యం దిగొస్తుంది, జూబ్లీహిల్స్లో ఓడిస్తేనే గ్యారంటీలు గుర్తుకొస్తాయి, దందాలు లూటీలు తప్ప ఆ పార్టీ చేసిందేంది, మహిళల నుంచి నిరుద్యోగుల వరకు వంచన, ఒక ఇల్లు కట్టలేదు 1,00,000 ఇల్లు కూల్చారు, కేసీఆర్ హయాంలోనే 300 కాపులకు న్యాయము, వారిని ప్రోత్సహించిన ఘనత ఆయనదే, కేటీఆర్, అజారుకు పదవితో మైనార్టీలకు ఎర్ర, మరోసారి తెరపైకి అజారుద్దీన్ పేరు, జూబ్లీహిల్స్లో మైనార్టీ ఓట్ల కోసం కాంగ్రెస్ స్కెచ్, గతంలో ఇచ్చిన ఎమ్మెల్సీ కోర్టు కేసుతో పెండింగ్, ఎమ్మెల్సీ లేదు, జూబ్లీహిల్స్ టికెట్ లేదు, దీంతో ఉప ఎన్నికల దూరంగా అజారుద్దీన్, బుజ్జగించేందుకు కేబినెట్ బర్త్ ఆఫర్, జూబ్లీహిల్స్లో గులాబీదే గెలుపు, మాగంటి సునీత గోపీనాథ్ అంటే జూబ్లీహిల్స్ ప్రజానికం, కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్కు 6% ఎక్కువ ఓట్లు, 10,000 ఓట్ల మెజార్టీతో మాగంటి సునీత గెలిచే ఛాన్స్, నవీన్ యాదవ్ వ్యవహార శైలిలో దూరమైన బీసీ ఓటర్లు, రేవంత్ బుల్డేజర్ పాలనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రవేశాలు, పోటీలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయినా బీజేపీ, రైతును ముంచిన తుపాను, రాష్ట్రంలో మోతాదు పంజా, కొనుగోలు కేంద్రాల్లో పుట్టకపోయిన ధాన్యం, 30,000 ఎకరాల్లో పంట వర్షార్పణం, తుపాను వచ్చిన సర్కారు మొద్దు నిద్ర, ఒడ్ల కొనుగోలు నిర్లక్ష్యం, రైతులు దుఃఖం, విపత్తు సన్నద్ధంలోనూ ప్రభుత్వం విఫలం, జిల్లాలకు జాడాలేని ప్రత్యేక అధికారులు, ఎక్కడా కానిరాని పునరావాస కేంద్రాలు, ముప్పు భయంతో వణుకుతున్న ప్రజలు, ఉమ్మడి వరంగల్ను ముంచెత్తిన వాన, రైల్వే స్టేషన్లు ట్రాకులపైకి భారీగా వరద, రైళ్లు బస్సులు రాకపోకలకు అంతరాయం, ఖమ్మం జిల్లాలో కొట్టుకుపోయిన వ్యాన్, సూర్యాపేటలో చెట్లు కూలి 1 మృతి, శ్రీశైలం వద్ద ఇరిగిపడ్డ కొండ చర్యలు, పలు గురుకులాలను చుట్టుముట్టిన నీళ్లు, సిద్దిపేట మార్కెట్ యార్డ్లో వాన నీటిలో కండ్ల ముందరే కొట్టకపోయిన వడ్లను దోశలతో ఎత్తుకుంటున్న మహిళా రైతు, సర్కారు గారడి ప్రైవేటు నౌకరీ, ప్రభుత్వ కొలువులు నోటిఫికేషన్లకు పాతర, నియోజకవర్గంలో ప్రైవేట్ జాబ్ మేళాతో సరి, జాబ్ క్యాలెండర్ను అటకెక్కించిన ప్రభుత్వం, నిరుద్యోగులకు రేవంత్ సర్కారు
డోకా. కేసీఆర్ చేసిన సేవ. బీఆర్ఎస్ పాలనలో రాకెట్ వేగంతో సర్వీస్ సెక్టార్ అభివృద్ధి. 2011-12లో GSEAలో సేనా రంగం వాటా 52.8%. దేశంలోనే మరి ఇతర రాష్ట్రం సాధించినటువంటి వృద్ధి రేటు. కాలేజీలపై ఫీజులం బకాయిలు అడిగినందుకు విజిలెన్స్ తనిఖీలు. బంద్ నేపథ్యంలో కక్ష సాధింపు చర్యలు. ఫీజు రిమెన్స్మెంట్ అడిగితే ఇన్స్పెక్టర్, ఇంటర్తో పాటు వృత్తి విద్యా కాలేజీల్లోనూ కళాశాల ప్రమాణాలు, సిబ్బందులపైన ఆరా. CID, ACB సాయం తీసుకోవాలన్న సర్కార్. ప్రభుత్వ తీరుపై యజమానుల ఆగ్రహం. ఎనికి తగ్గేది లేదు, దేనికైనా సిద్ధమని ప్రకటన. మహారాష్ట్రలో రైతన్నుల గర్జన. బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా కదమ తొక్కిన అన్నదాతలు. నాగపూర్ హైదరాబాద్ జాతీయ రహదారి దిగ్బంధం. ఇదేనండి నమస్తే తెలంగాణ పేపర్ 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినాం. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి.